మరి వేయరా తెల్లందాకా నువ్వు పుల్లు తాగి బండ్లు నడుపుకుంటా ఎంతమంది మగ పిల్లగాళ్ళు చనిపోతారో మొత్తానికి ప్రజలకు తెలియదా? మరి చలానంటే 10,000 కట్టాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ పెట్టారంటే అట్టనన్నా తాగుడు తగ్గిపోతుంది, అట్టనన్నా మంచిగా ఉంటారు, పిల్లలు మారాలి. పెద్దోళ్ళు తాగటల్లే, పిల్లలు పిల్లకాయలు ఏంటి 20 సంవత్సరాల వాళ్ళు, 18 ఏళ్ళు, 25 సంవత్సరాల వాళ్ళే కదా అంతగానం తాగి మరి అది నడుపుకుంటూ వచ్చి అది ఎడిపోతుందో ఎవరిని గుద్దుతుందో, నువ్వు చావంగా ఎదురుగున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. అలా ఎంతమంది చనిపోతారు. అందుకే గవర్నమెంట్ పెట్టిండ్రు. పిల్లలకైనా ఒక్కసారి తల్లి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. అట్నుంచి నా కొడుకు ఇంటి దాకా వస్తుండా రావట్లేదా, నా పెరిటి వస్తుండా రావట్లేదా, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఏడబడిపోయినరు, అట్లా ఉండే స్థితిలో ఉంది కదా మన సమాజం, మన దేశం. అందు గురించే 10,000 పెడతారన్నా మందేమన్నా మరతారని గవర్నమెంట్ పెట్టిండ్రు. అంతేగాని వీళ్ళకు ఉండాలి 10,000 వేసుడు కాదు, వీళ్ళ ఒంట్లో పుట్టాలి. చేయాలి అట్లా అంటే బండ్లున్న వాళ్ళు తిట్టుకోకరు, మీ మంచి కోసమే వాళ్ళు పెట్టింది. మీరు ఇంటికి వచ్చినాక తాగుండ్రి, తందనాలు ఆడండి. మరి తాగి బైక్ మీద వచ్చి దేన్ని గుద్దుతున్నావో, దేన్ని గుద్దుతున్నావో, ఏ పిల్లని గుద్దుతున్నావో, మరి నష్టపోతుంది కదా. అందు గురించే వేసిండ్రు. మీరు కూడా ఆలోచించాలి. పైన వేయొద్దు, పైన వేసినా మీరు తాక్కుంటారండి. మీరు ఏమన్నా దోస్తాండి ఏమన్నా కూర్చుంటే తాగి అక్కడే ఉండండి. రోడ్లు తాగి బండ్లు నడపొద్దు. చాలామంది మీరు 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 పోయిన వాళ్ళు బాగా ఎదురుగా వచ్చే మంచి పిల్లలు కూడా చనిపోతున్నారు. అదొక్కటి ఆలోచించాలి కదా. మరి మీరు అది వేసిండు గవర్నమెంట్ బండి కూడా సీల్ చేయొద్దంటే చేస్తారు. ఎందుకంటే తాగి ఇట్లా పోతుండ్రు ఒక్కొక్కరు లెక్క. మన దేశంలో ఎన్ని లెక్కలు వచ్చినాయి తెలుసా, తాగి ఇట్లా యాక్సిడెంట్లు అయి చనిపోయిన. అది తాగి మళ్ళీ ఆడపిల్ల ముసలమ్మ వాళ్ళు వీళ్ళని చూడకుండా కూడా హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ప్రభుత్వం ఆలోచించే ఇలానన్నా వీళ్ళు మారుతారని వేసారు. కానీ దాన్ని ఏ చిన్న పిల్లగాడే కానీ పెద్దలు కానీ తప్పు పట్టొద్దు. అది మీ ప్రాణాలకే, మీరే ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించగలుగుతారా నాయన. దానికి తప్పు పట్టడం ఎందుకు, మీరు కొన్ని రోజులు బతకాలి. అందు గురించే ముసలోడు తసలోళ్ళు పోయినా దిక్కులేదు. మీరు ఎదిగే ముందు మీరు ఎదుగుదల ఉండాలి. మీరు ఎలిగే దీపాలు, మరి ఆ దీపాలు అన్నది ఇప్పుడే ఆరిపోతే ఎట్లా మరి. ఈ దేశానికి ఎవరు మరి రక్షణ. అందు గురించే మీరు ఎమ్మెల్యేలు అవుతారో ఎంపీలు అవుతారో, మీరు కూడా కాబోయే ఎంపీలు గిట్ట అవుతారేమో. అందు గురించే మందు కింద తాగుదానికి తాక్కుంటా అతడు రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. కొన్ని రోజులు తాక్కుంటా ఉండుండ్రు. ఏం పోతుంది, ఇంటికాడ కూర్చొని తాగుండ్రి. నీ అమ్మాయి కడుపు కాలిపోతుందిగా, ఎంతమంది చనిపోయినరు తాగి. ముగ్గురు బండి మీద పోయి గుద్దితే ముగ్గురు చనిపోయినరు ఒకళ్ళు. అది కూడా మీకు తెలుసు, మేము చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అందు గురించి అట్లా వేసిండ్రేమో. ఎవరి మీద రేవంత్ రెడ్డి మీద కాదు, నేను చెప్పిన వాళ్ళ మీద ఎవరి మీద కోపం వద్దు. ఎందుకంటే మీ మంచి కోసమే మీరు కొన్ని 100 ఏళ్ళు బతకాలని ప్రజలే కానీ మాలాంటి వాళ్ళం కానీ అనుకుంటున్నాము. ఈ ముచ్చట ఈని అందరూ ఆలోచించి ఈ ముచ్చట చెప్పినందుకు నన్ను ఏం తిట్టుకోవద్దు.